చూడండి, కార్తీక మాసంలో ఈ బిల్వదళాలతో అంటే మారేడు పత్రితో మారేడు ఆకులతో ఈశ్వరుని పూజ చేస్తే చాలా మంచిదని, విశేష పుణ్యఫలప్రదమని శాస్త్ర ప్రమాణం. చూడండి, 3 దళాలు కలిగిన ఆకు మారేడాకు. ఇదిగోండి, దీన్ని మారేడు దళం, బిల్వపత్రం అని కూడా అంటారు. ఈ బిల్వపత్రాలతో ఈశ్వరుని పూజిస్తే చాలా మంచిదని శాస్త్ర ప్రమాణం. చూడండి, త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే ఒక్క బిల్వపత్రాన్ని పూజిస్తే, ఈ ఒక్క బిల్వపత్రంతో పూజిస్తే ఈశ్వరుని అన్ని జన్మల్లో ఉండే 3 జన్మల్లో ఉండే కష్టాలు తొలగిపోతాయని, అంటే పోయిన జన్మ, ఈ జన్మ, మరో ఇంకా రాబోయే జన్మలో కూడా చేసే పాపాలు తొలగిపోతాయని శాస్త్ర ప్రమాణం. అట్లని పాపాలు చేయమని కాదు, తెలియక చేసిన తప్పులు మాత్రమే. తెలిసి చేసిన పాపాలు ఎన్ని దళాలతో పూజించినా పోవు.